హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యమే మనలను బలపరిచేది, నడిపించేది, ఆశీర్వదించేది, సంతోషమును కలగచేసేది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాము, కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో, కొన్ని పరిస్థితుల్లో ఎంతో దిగులు చెందుతూ ఉంటాం, ఎంతో బాధలు చెందుతూ ఉంటాం. కానీ మనము గ్రహించవలసిన విషయం ఒకటి మనం గ్రహించాలి. మనము చేయవలసిన పని మనం చేయాలి, దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక సాక్ష్యం చెప్తాను. మొన్నటి రోజున కుమారి కూడా ఉంది. ఆ విషయంలో అది ఎప్పుడు మార్చి నెలలో జరగవలసినది, మార్చి నెలలో రావాల్సిన డబ్బులు మార్చి నెలలో రావాల్సిన డబ్బులను దేవుడు ఈ నెలలో చూపించాడు. హల్లెలూయా. ఆయనకి తెలుసు నాకు అవసరం, అది వచ్చేటప్పుడు ఆ రోజు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండాలి, నేను ఉండకపోతే జరగదు, రావు డబ్బులు. ఆ రోజు విజయవాడలో నాకు పాస్టర్ మీటింగ్, విజయవాడలో పాస్టర్ మంది వాళ్ళు వస్తారు, ఉండాలి. ఆయన కాబట్టి ఇచ్చుకోదు. మార్చి నెలలో రావాల్సిన డబ్బులు ఇప్పుడే ఆయన ఇచ్చేటట్టు చేశాడంటే ఇది చేయడా? నా పనికి నేను హల్లెలూయా. సర్కుల్ మీటింగ్కి వెళ్ళాను, అయిపోయింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇంకోరికి వచ్చి మీరు రావాలి ఎక్కడికి, మేము వెళ్ళి ఎక్కడికి వచ్చాము. 3 కాడి నుంచి 5 దాకా నా పని ముగించుకునేదాకా ఆమె అక్కడే కూర్చోను, కుమారిని. హల్లెలూయా. చూడండి, నేను వస్తూ ఉంటే తొందరగా రావాలని ఎంత ప్రయత్నం చేశానంటే అంత ప్రయత్నం చేసి రావాలని అనుకున్నాను. కానీ మధ్యలో రాగానే దుష్టుడు ఏం చేశాడంటే ఈ యాక్సిడెంట్ అయింది. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఆ హైవే రోడ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంకా రావడానికి అవకాశం లేదు, అయిపోతుంది. ఈయనకి కోళ్ళు నాకు వస్తూ ఉంది, అక్కడ ట్రాఫిక్కి వెళ్ళి రావట్లా. కాసేపు కూర్చొని ప్రభువా, ఈ ట్రాఫిక్కి వెళ్ళి వెళ్తావా, పాస్టర్ గారి ఫోన్ ఆపుతావు, నేను చెప్పాను. హల్లెలూయా. ట్రాఫిక్కి వెళ్ళి చేస్తావా, ఈ ఫోన్ ఆపుతావా అన్నాను. అసలు బట్టే కూర్చొని ప్రార్థన చేసాము. ఫోన్ ఆగలేదు, కానీ ఫోన్ చేసి అంటది, నువ్వు కంగార పడవద్దు, ఆలస్యమైన పర్వాలేదు, నిదానంగా రా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, దేవుని కార్యం. అందుకనే మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడకూడదు. మనకి ఎంత భయంకరమైన పని ఉన్నా నేనంటాను, మీరు పక్కన పెట్టండి. దాని గురించి మీరు ఆలోచించకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు, సందర్భాన్ని మిస్ చేయకూడదు. నీకు ఎంత పని అయినా ఉండని, పని చేశానా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. పని చేశానా ఆయన, మనకెందుకు చింత? ఆగస్టు 15కి కింద ఫ్లోరే ఓపెనింగ్ చేసుకున్నామని ఎంత ప్రయాసపడ్డామో, ఒక ఫ్లోరే ఓపెన్ చేసుకుందామని ఎంత ప్రయాసపడ్డామో, కానీ ఆ పని మాత్రం సాగట్లే. ఆగస్టు 15కి ఎందుకు అందలేదని గ్రహించినప్పుడు, సరే దేవుని ప్రణాళిక ఏముందో అని ఆలోచిస్తే ఇప్పుడు అర్థమైందంటే, ఓరే నాయనా, నీకు చిన్నది సరిపోదు, కానీ మరొక ఘనతలో వెళ్ళాలి నీవు. హల్లెలూయా. ఆ రోజు బ్రేక్ చేశాడు, పైన ఒక ఫ్లోర్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆగస్టు 15 ఓపెన్ అయిపోతే పైన ఫ్లోర్ పడేది కాదు.
అలాగనే కింది దాంట్లోనే సరిపెట్టుకునేవాళ్ళం. కానీ దేవుడు ఆగస్టు పీరియడ్ను అక్కడ ఓపెన్ అవ్వకుండా ఆపి వేసేస్తే మరొక ఆలోచన దేవుడు కనపరిచి ముందుకు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు అది 23వ తారీఖు ఓపెనింగ్కి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి తెలుసు ఏంటి, అందుకనే మనం ఏ విషయంలో కూడా మనము వెనక ఆడకూడదు. దేవుని విషయంలో ఏంటి, మనకి ఎంత పని ఉండని, ఎంత కష్టం ఉండని, ఎంత నష్టం ఉండని, అంతే ఆయన సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కనబడగలుగుతావో అప్పుడు యెషయా గ్రంథములో నాకు ఈ వాక్యం చాలా నచ్చుద్ది. నాకు యెషయా గ్రంథములో వాక్యము నాకు ఎక్కువగా నచ్చే వాక్యం అది ఏంటి, 58వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఆయన నిన్ను నిత్యమును నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి ఈ వాక్యము ఏమంటున్నాడు దేవుడు? ఇది దేవుడు మాట్లాడిన మాట. ఇది ఆయన నడిపించును. ఆయన నడిపించేటప్పుడు నడపబడిన వారమై ఉండాలి, నడవగలిగిన వారమై ఉండాలి. మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో కొన్ని సందర్భాలు ఏం చేస్తూ ఉంటామంటే, అయ్యో మాకు ఈ పరిస్థితి జరిగిందండి, ఈ సమస్యలు ఉన్నాయండి, ఈ బాధలు ఉన్నాయండి, ఈ శోధనలు ఉన్నాయండి, మేము ఎలా దేవుని సన్నిధికి వెళ్ళిద్దామని, ఈ పరిస్థితుల్లో మేము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం అని మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంటాను. హల్లెలూయా. అంటే క్షామకాలం అంటే భయంకరమైన పరిస్థితి, ఏమీ లేని స్థితి. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన నడిపించేటప్పుడు అండి మరొక సందర్భం ఏంటంటే, మీకు సాక్ష్యం చెప్పాను నేను, దేవుడు నాకు ఇంత అమౌంట్ను ఇస్తూ ఉన్నాడు దేవుని పని చేసేటప్పుడని ఇల్లు మొదలు పెట్టక ముందు చెప్పాను. ఆ అమౌంట్ని దేవుడు ఏం చేశాడంటే అంతే మరుగు చేసేసాడు. రానివ్వట్లా. ఎన్నిసార్లు తిరిగాను, తిరిగి ఏంటి, కింద ఫ్లోర్ కూడా అయిపోయింది, కింద స్టేర్ కూడా అయిపోయింది. అప్పుడు దాకా డబ్బులు అలా రానివ్వకుండా ఆపి వేసేసిన తర్వాత కిందది పూర్తయిపోయింది, పైన దాంట్లోకి వెళ్ళడానికి మనకి ఎందుకు లేదని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెళ్ళాము. రెండో రోజే ఏంటి, ఈ అమౌంట్ వచ్చింది 1,50,000 చేతికి వచ్చేసాయి, 1,80,000 వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీటిలోనేం చేస్తాం ఏంటి, పైన ఖాళీ ఉందిగా. హల్లెలూయా. నేను ఆలోచించి నా కంటికి కనబడితే నేను ముందుకు సాగుతా. అందుకనే దేవుడు అలా ఆపాడు. మనం అనుకుంటాం దేవుడు మనకి ఎందుకు ఆపుతున్నాడు అని. ఆపినందుకు అక్కడ జరిగిన మేలండి. నాకు ఆ రావలసిన డబ్బులను చూసి నేను ముందుకు సాగడానికి కారణం కూడా ఆ డబ్బులు వస్తాయి, కొన్ని వేడి డబ్బులు ఉన్నాయి, కొన్ని వేడి డబ్బులు, ఇవన్నీ సమకూర్చబడుతున్నాయి కాబట్టి అని చెప్పి ఎంటర్ అయితే అవి పబ్లిక్ అయిపోయినాయి. వేరే ద్వారాలు తెరిచి అది పూర్తి చేసేసాడు ఆయన. హల్లెలూయా. అది పూర్తి చేసేసాడు. తర్వాత ఈ డబ్బులు రాని దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ లోపల దుంకాం, సగం అయిపోయింది, టెన్షన్ పోతుంది. పాస్టర్ నాకు ఆగమ తల్లి అంటాను, ఆగదే, పరిగెత్తుతాం. అమ్మ తల్లి నువ్వు ఆగమ్మ, ఆ ఇల్లు అక్కడ ఉండే కానీ నీకు ఆ టెన్షన్లో షుగర్ వచ్చిందో కానీ ఏం చేస్తాను. హల్లెలూయా. ఆగమ్మంటాను నేను. ఏంటి, దేవుని పని దేవుడు చేస్తాడు. ఒకటి బ్రేక్ అయినందుకు బాధపడకూడదు, ఎందుకు ఆగిందని మనం ఆలోచించకూడదు. మనము చేయవలసిన పని మనము చేస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకని మన వాక్యం చదివినప్పుడు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. మనం ఆలోచిస్తాము వాటి వైపు అటు వస్తాయా ఇటు వస్తాయా, ఆయన అన్ని కోణాల్లోంచి ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
అందుకని ఆయన అంటున్నాడు, ఒక ద్వారము మూయబడితే ఎన్ని 7 ద్వారాలు తెరవబడతాయి. కానీ మనం ఎవరైపు చూస్తాం? 7 ద్వారాల వైపు చూడం, ఒక్క ద్వారం వైపే చూస్తాం. ఇది ఎందుకు ఆగిపోయింది, ఇది ఎందుకు ఆగిపోయింది, ఇది ఎందుకు ఆగిపోయింది, దీని వైపే చూస్తూ ఉంటాం. కానీ ఆయన ఇంకా మిగతా 7 ద్వారాలు ఉన్నాయి, ఆ ద్వారం వైపు చూద్దామనే ఆలోచన రావాలి మనకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఆయన బయలుపరిచిన మాట ఏంటంటే, నీవు క్షామకాలముగా ఉన్నావేమో, సమస్యలతో ఉన్నావేమో, బాధలతో ఉన్నావేమో, శోధనతో ఉన్నావేమో, వ్యాధులతో ఉన్నావేమో, దేవుడు వాటి అన్నిటినీ కూడా తొలగించేసేసి నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను తృప్తిపరుస్తారని ఏంటి, పెరుగన్నం తినబోకండి, పచ్చళ్ళు తినండి. హల్లెలూయా. ఏంటి, పెరుగన్నం తిన్నారు అనుకో, ఆయన నన్ను తృప్తిపరుస్తాను ఈ వాక్యం పడుకొని ఏంటి అంటారు. ఇంకా ఆయన క్షేమము నీకు రాదు, నిద్రపోకూడదు. ఒక దైవజనుడు 100 సార్లు బైబిల్ చదివాడు. 100 సార్లు బైబిల్ చదివినా కూడా బైబిల్ చదువుతూ ఉంటే ఇంకా ఆయనకి నిద్ర వస్తుంటే, ఏముంది లేని 99 సార్లు 100 సార్లు బైబిల్ చదివా, ఇంకేం చదువుతాం, కాసేపు వెళ్ళి నిద్రపోదాం అని ఆలోచించాలి ఆయన. నిద్ర వస్తుందని చెప్పి మెలుకు రావడం కోసం అంట పైన ఒక తాడు కట్టి తన తల ఎంట్రెక్కి మూడి వేసేసాడంటే. 100 సార్లు బైబిల్ చదివినా కూడా ఎందుకని కట్టుకున్నాడు? తల కుట్టుకు అనగానే పైన జుట్టు టింకు అంటది. హల్లెలూయా. ఉన్న మబ్బు వదిలిపోద్ది. అందుకోసం ఆయన ఆ వ్యక్తి 100 సార్లు బైబిల్ చదివినా ఇంకా 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 నేను చదవాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి ఉన్నత స్థానములో ఆయనను నడిపించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ఆయన నడిపించేటప్పుడు మనము గ్రహించి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆయన లూకాసు వార్తలో అంటాడు 18వ అధ్యాయములో ఏమంటాడు, చదవని ఒకసారి, మొదటి వచనము. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. విసుకక, విసుకు రాకూడదు. మనకు విసుకు వచ్చిందనుకో ప్రభువు ముందు సాగడు, ప్రభువు ముందు సాగడు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను. బెల్దార్ మేస్త్రిను మాలందించే అబ్బాయి ఉంటారు. ఇద్దరును కూలికి పెట్టాం. బెల్దార్ మేస్త్రికి ఆ పని సాగాలంటే ఈయన పాస్ట్లో పని చేయాలి, ఈయన పాస్ట్ పని చేయాలి. మేస్త్రి పాస్ట్ పని చేయాలంటే కుర్రోడు ఏం చేయాలి? వీడికి నీరసం వస్తే హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీరసం చెందావనుకో ప్రభు ఆగుతాడు. అర్థమైంది? ఇప్పుడు నువ్వు నీరసం అయిపోయావు అనుకో ఆశీర్వాదం ఆగిపోద్ది. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆసక్తితో ఉండగలుగుతావో అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ యొద్దకి వచ్చి ఆయన నీ అవసరాలను తీర్స్తాడు. హల్లెలూయా. మన అవసరాలు తీర్చబడాలి, మనం ముందుకు సాగాలి అంటే మనము విసుగు చెందకూడదు, విసుగు చెందకూడదు. ఎంత ప్రార్థన చేసినా ఇంకా ఏం చేయలేదు కదా నేను, ఇంకా కొద్దిగా సమయం ఉంది కదా, ఇంకా కొద్దిగా సమయం ఉంది కదా. హల్లెలూయా. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసినప్పుడు అందరి కోసం ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెనను అందరి అంశాలు అయిపోతే అటు టైం చూస్తా, నా టైం చూస్తా. ఇంకొక 10 నిమిషాలు అయిందనుకో ఇంకా ఎవరు లేరు కదా, మోకరించి స్తోత్రం 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 స్తోత్రం.
అయిపోయారు కానీ లేవను. ప్రార్థన అందరి కోసం చేసేసానని లేవను. స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ఆ టైం వరకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. హల్లెలూయా. విసుగు రాకుండా దేవుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఆత్మీయతలో ఏం చేస్తాడు, స్పీడ్గా నడిపిస్తాడు. ఆత్మీయతలో స్పీడ్గా నడిపిస్తాడు. ఒక్కొక్కసారి స్లోగా నడిపిస్తాడు. స్పీడ్గా నడిపించి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఈయన ఏం చేస్తాడని చూస్తాడు. నేను హల్లెలూయా, ఈయన ఏం చేస్తాడని చూస్తాడు. స్పీడ్గా నడిపించిన తర్వాత టైం ఉందనుకోండి, అందరికీ ప్రార్థన అయిపోయిన తర్వాత మోకరించి స్తుతులు చెల్లిస్తాడు. అప్పుడు అంటే ఏం చేస్తాడు, నిదానముగా నడిపిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవుని ఆ అనుభవంలోకి వెళితే మనము అక్కడ మనం 2 మాటలు కనబడతాయి. ఆయన నిన్ను నడిపిస్తాడు. నడిపించే దేవుడు, మనలను నడిపించే దేవుడు. మనుషులు ఎవరు నడిపించలేరు. మనుషులు ఎవరు కూడా నడిపించలేరు. దేవుడే మనలను నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరొక మాట మనము చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం కానించి మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎఫ్రాయిము, చూశారండి, ఎఫ్రాయిము నిన్ను నేనేం చేస్తును, కన్నబడుచున్న మేఘము ఎగిరిపోవునట్టు నీ భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, మరొకసారి చదవమ్మ మాట. తెల్లవారగానే కనబడుతున్న మేఘము ఎగిరిపోవునట్లు నీ నిలవకపోవును. కాబట్టి నా నోటి మాటల చేత వారిని నేను బలులను కోరుటలేదు, కానీ కనికరములనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, ఇప్పుడు ఈ ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఏం చేసేదను, నీ పక్షంగా నేను ఏ కార్యం చేసేదను, నేను నీ కోసము ఏ పని చేసేదను. ఎందుకని అంటున్నాడు ఆయన, నువ్వు విశ్వాసములో కోల్పోయి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచడానికి, క్షామకాలమున ఆయన నిన్ను నడిపించడానికి, క్షామకాలమున ఆయన నిన్ను బలపరచడానికి నీ వైపు ఆయన చూసినప్పుడు, ఎఫ్రాయిము, నేను మీకు ఏం చేసేదాను, ఏం చేయాలి, నేను ఎలా చేయాలి, మీరు విశ్వాసములో నిలబడలేకపోతున్నారు. మీరు విశ్వాసంలో నిలకడలేదు. మీకు విశ్వాసంలో మీరు బలపడలేకపోతున్నారు. నిలకడగా ఉండలేకపోతున్నారు. నేను ఎలా నడిపించదను,
చూసారా దేవుడు ఎంత బాధపడుతున్నాడో. నేను ఎలా మిమ్మల్ని నడిపించేదను? మీకు ఎన్ని వాక్యాలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ఆశీర్వాదాలు నేను మీకు ఇచ్చాను. అయినా కూడా మీలో విశ్వాసము రావట్లేదే, మీలో విశ్వాసము పెరగట్లేదే. ఎందుకు మీరు ఇంకా అల్ప విశ్వాసంలో ఉంటారు? ఎందుకు ఇంకా మీరు లేని వాటి మీద మీరు విశ్వాసం ఉంచుతారు? ఎంతవరకు మీరు కాని వాటి కోసము ప్రయాసపడతారు? ఎంతవరకు మీ జీవితాలు ఇంకా ఎంతవరకు మీరు అలా ఉంచుతారు? నేను ఏం చేయాలి? చూసారా దేవుడి బాధ? నేను మీకు ఏం చేయాలి? మీరు పట్టుదల ఏది? ప్రార్థన శక్తి ఏది? ప్రార్థన ఆలోచన ఏది? నేనేం చేయాలి? నేను మీకోసము ఆలోచించిన ఆలోచనలు, నేను పడిన ప్రయాసమును అవన్నీ ఏమైపోతాయేమో అని నేను బాధపడుతున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, మీరు స్థిరముగా విశ్వాసములో స్థిరపరచబడితే 2 విషయాలు ఒక చోట చూపిస్తాను. మనము ప్రభుని ఎరిగిన మనము 2 రకాలైన ఆశీర్వాదాలు మీకు చూపిస్తాను. ఆశీర్వాదము బ్రేక్ అవ్వటానికి కారణం ఏంటంటే నేను మీకు చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. 41వ వచనం. కాబట్టి అతని వాక్యములను అంగీకరించిన వారు బాప్తిసమును పొందిరి. ఆ దినమందు ఎంతమంది అమ్మా? 3,000 మంది చేర్చబడిరి. ఎడతెగగా ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీరి జీవితమును చూస్తే పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే 3,000 మంది పరిశుద్ధమైన సంఖ్యలో చేర్చబడ్డారు. పరిశుద్ధమైన సంఖ్యలో అక్కడ చేర్చబడిన వారే ఉంది. 3,000 మంది. అందులో చేర్చబడిన వారిలో ఉండవలసిన లక్షణాలు ఏమని ఉంది? చదవండి మరోసారి. చూడండి, అపోస్తుల బోధల యందును, సవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మీరు చేర్చబడిన మీరు, ఈరోజే కాదు, నాకన్నా ముందు కూడా చేర్చబడిన వారు ఉన్నారు. హల్లెలూయా. నాకంటే ముందు చేర్చబడిన వారు కూడా ఉన్నారు. మరి మనం ఆయనలో చేర్చబడిన మనము ఈ సహవాసంలో ఉన్నామా? రొట్టె విరుచుట యందు, రొట్టె విరచడము అర్థమేంటో తెలుసు? రొట్టె విరచడం రొట్టె దేనికి స్వాదిస్తాం? ఆహారానికి స్వాదిస్తాం. ఆహారము దేనికి స్వాదిస్తాం? వాక్యాన్ని స్వాదిస్తాం. ఈ 3,000 మందిలో కొంతమంది వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది పని చేసేవాళ్ళు ఉన్నారు. చేర్చబడిన వారిలో
ఏంటి దేవుడు నేనేం చేస్తును అంటున్నాడు. ఆయన ఏమైనా అద్భుతము చేయాలంటే ఇక్కడ చేర్చబడిన వారిలో ఉండవలసిన లక్షణాల గురించి అంటున్నాడు. వాక్యాన్ని వింటూ ఉన్నాం, బోధించే వారిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏంటి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరికి దేవుడు ఏ ఆసక్తి ఇస్తాడో, ఎవరికి ఏ ఆలోచన ఇస్తాడో, ఏ కృపావరం ఇస్తాడో దేవుడు, ఆ కృపావరాలలో వాడబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. మరొక కింద చూడండి, అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇక్కడ ఇంకొక రహస్యం చెబుతాను, జాగ్రత్తగా ఆలకించి. మీకు మరొక మర్మం ఇక్కడ, ప్రతి వానికి ఏం కలిగిందంట? భయము కలిగిందంట. అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఏంటి అక్కడక్కడ చూస్తూ ఉంటాం మనం. కొన్ని కుటుంబాలలో ఏంటి ఎగతాళి జరుగుతూ ఉంటాయి. ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, ఏంటి హేళన చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకో తెలుసా? ఇది లేదు అని, ఇది లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నన్ను చూసి ఎంతోమంది భయపడట్లే. అయ్యో పాస్టర్ గారు వస్తున్నారు, భయపడట్లా. ఎందుకని? ఆయన నాకు ఇచ్చిన ప్రాధాన్యతలో నేను వాడబడుతున్నా, నా పని నేను చేస్తూ ఉన్నా. భయము. మీరు సంఘములో కూడా మీరు ఏంటి అలాగ నిలబడితే, వామ్మో ఆమెనా సంఘంలో భయంకరంగా ఉండదు, ఆమెను చూసి భయపడుతాడు. హల్లెలూయా. ఆమెనా, అతనా, అబ్బయ్యా, వామ్మో ఆయన జోలికి వెళ్ళకూడదు. భయము, అనేకులకి భయము కలుగుద్ది. ఎప్పుడు? ఈ లక్షణాలు నీలో ఉండాలి అని చెప్తున్నాడు. వారిని చూసినప్పుడంట, ఆ 3,000 మందిని చూసినప్పుడు ప్రజలు ఒక్కొక్కరికి కూడా భయము కలిగిందంట. హల్లెలూయా. భయము కలిగింది. ఏంటి ఇంకా కింద ఇంకొక మాటలు చదవండి. మరియు అనేకమైన మహత్ కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారాగా జరిగిన. ఇక్కడ అపోస్తుల ద్వారాగా జరిగిన. మీకు ఇక్కడ ఇంకొక మర్మం ఇస్తా, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఏంటి మీకు మరొక మర్మం ఇస్తే, ఇక్కడ అపోస్తుల ద్వారాగా ఈ కార్యాలు జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? అపోస్తులు. అపోస్తులు అంటే ఎవరు? సేవకులు. సేవకులు చేసే కార్యం అద్భుతంగా జరగాలి అంటే కింద ఉన్న టీం మీరు ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఒక సంఘము బలపడాలంటే, ఒక కార్యం అద్భుతంగా జరగాలి అంటే ముందు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయట్లేదు, సంఘం ఎదగట్లా. మీరు ప్రార్థన చేసే సంఘం ఎదుగుద్ది. మీరు ప్రయాసపడితే సంఘం బలపరచబడుద్ది. ఏంటి మీరు నడిపింపబడితే సంఘం బలపరచబడుద్ది. ఏంటి మీరు బలముగా లేకపోతే కార్యాలు ఏది కూడా జరగదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నా పని నేను చేస్తున్నాను, నా బాధ్యత నేను చేస్తున్నాను. ఈ వాక్యాన్ని మీకు ఇవ్వడానికి ఎంత ప్రార్థనో, ఏంటి ఎంత సమయం కేటాయించామో ఇది మాకు తెలుసు. ఒక వాక్యానికి మీ ఎదుట తీసుకురావాలంటే, దేవుడు అందులో ఉన్న రహస్యాన్ని బయటికి తీసుకురావాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలంటే అది మామూలైన విషయం కాదు. ఎంత ప్రార్థన ఉండాలో, ఎంత ఆసక్తి కలిగి మేము ఉండాలో, అది మా పోరాటం మేము చేస్తూ ఉన్నాం. కానీ మీ పోరాటాలు మీ పోరాటాలు ఇవేయి. ఎప్పుడైతే మీరు అలాగున కానీ మీరు సంఘములో మీరు బలపరచబడితే మీ కుటుంబము కూడా బలపరచబడుతుంది. హల్లెలూయా. సంఘము అభివృద్ధి చెందితే మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సంఘము బలపరచబడితే
మీ కుటుంబాలు బలపరచబడతాయి. సంఘము బలహీనముగా అయినప్పుడు ప్రతి కుటుంబాలు కూడా బలహీనంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీలో ఆసక్తి లేదు. మీలో ఆసక్తి లేదు. మీలో ఆసక్తి లేనందున, మీరు చేయవలసిన పని చేయనందున, ఇక్కడ ఏమంటున్నారు? వీళ్ళు 3000 మంది చేర్చబడిన వాళ్ళు, వాక్యము బోధించేవాళ్ళు వాక్యము బోధిస్తూ ఉన్నారు. ఏంటి అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘాన్ని బలపరిచేవాళ్ళు సంఘాన్ని బలపరుస్తూ ఉన్నారు. బలహీనపరచట్ల సంఘాన్ని బలపరుస్తూ ఉంటారు వాళ్ళు. ఏంటి ఒక ఆత్మ వచ్చిందంటే, మీకు చెప్పాను కదా, నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన మీకు సాక్ష్యం చెప్పాను. ఒక ఆత్మ, నూతన ఆత్మ వస్తే వారికి ఎంత హత్తుకొని వారిని బలపరచాలి ఉందా? ఇప్పటికైనా మీరు ఎవరైనా చేశారా ఈ పని? ఏంటి ఇప్పటికే ఇంచుమించు 3-4 ఆత్మలు వెళ్ళిపోయారు. సాక్ష్యం చెప్పిన తర్వాత కొత్త ఆత్మలు వచ్చారు, ఆగిపోయారు. ఏంటి వచ్చిన ఆసక్తి? నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక ప్రార్థనలో కూర్చుంటే అక్కడ ఉన్న సంఘమంతా నన్ను చుట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఏ పేటలో ఉంటున్నావు, నేను అక్కడ ఉండేవాడిని అనుకున్నారు. ఏంటి అన్నీ ఆరాధించి అడిగి ఏంటి మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మేము మీకోసం నేను ప్రార్థన చేస్తాం, మేమందరం ప్రార్థన చేస్తాము, మా దైవజనుడు మీకోసం ప్రార్థన చేస్తాడు. ఏంటి ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఈ 3000 మంది చేర్చబడిన వారు, ఈ చేర్చబడిన వారు చేసిన పనిని బట్టి అపోస్తులు చేసే అద్భుత కార్యాలు అక్కడ జరుగుతాయి. హల్లెలూయా. అద్భుత కార్యాలు జరుగుతాయి. అందుకని వీరిలో ఉన్న లక్షణాలు ఏంటి? ఈ 3000 మంది చేసిన పని అది. హల్లెలూయా. ఇంకా కిందికి చదవండి, ఇంకొక మర్మం మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు వీరికి ఏముందో తెలుసా? వీళ్ళు ఏంటి కొద్దిగా ఆస్తి కలిగిన వారు కాదు వీళ్ళు. ఈ 3000 మంది కూడా సమృద్ధి కలిగిన వారు వీళ్ళు. ఈ సమృద్ధి కలిగిన వారు సమాజ విషయంలో నష్టముగా ఎంచుకున్నారు. హల్లెలూయా. సమాజాన్ని ఎలా ఎంచుకున్నారు? ఉందా? నష్టంగా ఎంచుకుంటున్నారా? ఒక్కరోజు కూలి పోయిందనుకో 500 పోతాయిరా బాబోయ్. ఏంటి ఎంచుకున్నారా? నష్టంగా పోతే పోయింది పో, జీతము. ఏంటి నా దేవుడు ద్వారాలను తెరుస్తాడు, నా దేవుడు ఆకాశపు వాక్యాలను విప్పుతాడు, నా పైన ఆయన కనికరము చూపిస్తాడు. ఆయన కనికరము చూపి ఆయన ఆకాశపు వాక్యాలను విప్పితే పట్టజాలని దీవెనలు కురిపింపబడతాయి. హల్లెలూయా. ఒక సహోదరి కానీ ఒక సాక్ష్యం విన్నా. ఏంటి ఆమె ఎవరికి 9 లక్షలు డబ్బులు ఇంట్రెస్ట్కి ఇచ్చింది. 9 లక్షలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తి ఏం చేశాడంటే బ్రేక్ చేసేసాడు. హల్లెలూయా. బ్రేక్ చేసేసాడు. ఇప్పుడు ఈమె వెళ్ళి ప్రతి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా డబ్బులు రావడం ప్రార్థన చేయవా, అయ్యా నా డబ్బులు రావడం ప్రార్థన చేయవా అని అన్ని చోట్ల అడిగి ఇసుకుబుట్టి అక్కడ ఆ సంఘములకు వెళ్ళిన తర్వాత సేవకుల మీటింగ్ పడింది. మాకు సేవకుల మీటింగ్ పడినప్పుడు అక్కడికి వచ్చి కూడా నాతో మాట్లాడింది. ఆ రోజు వాక్యం నేనే అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సేవకుల మీద వాక్యం చెప్పిన తర్వాత ఆమె వచ్చి అంటది, పాస్టర్ గారు నేను వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చాను 9 లక్షలు, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఇచ్చాను, కానీ 1 సంవత్సరం బాగానే వడ్డీ కట్టారు పాస్టర్ గారు, 2వ సంవత్సరం కానించి బ్రేక్, ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, అవి రావట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అండి. సరే ప్రార్థన చేస్తానులే అమ్మ అన్న. తర్వాత ఆమెనే కదిలిచి ఏమంటుందంటే, పాస్టర్ గారు నేనేమైనా అందరిలాగా నేను కాను పాస్టర్ గారు, అందరైతే ఇక్కడే ఎక్కడ పడితే అక్కడ బాప్తిసం తీసుకుంటారు, కానీ నేను యెరూషలేములో యోర్దాను నదిలోనే బాప్తిసం తీసుకునే. అమ్మో దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్న ఆ ప్లేస్లో నేను బాప్తిస్మము తీసుకున్నాను. కానీ ఇవేంటి పాస్టర్, నేను దేవుడికి అన్యాయం చేయలేదు కదా అంది. నేను అన్నాను, ఆహా కాస్త నాకు ఆత్మ కదిలింపబడి, కొద్దిగా జస్ట్ ఆత్మ కదిలింపబడి ఈమెకి కొద్దిగా వార్నింగ్ ఇవ్వాలనిపించింది నాకు. ఏంది అప్పుడు నేను అన్నాను, అమ్మా యోర్దానులో బాప్తిస్మం తీసుకొని ప్రభు చెప్పాడు నీకు, యుద్ధంలోకి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన యుద్ధంలో బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న కానీ ఆయన అక్కడ బాప్తిస్మం, లేకపోతే అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి నీ కాడ తీసుకుంటాడు. ఆయన ఇక్కడికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటాడు. ఆయన ఏదే అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ బాప్తిస్మం తీసుకున్నాడు. అనుకూలమైన సమయం అది తీసుకున్నాడు. కానీ నీకెవరు వెళ్ళమన్నారు? అక్కడికి నీకెవరు వెళ్ళమన్నారు? అది అక్కడ చేసి చాలామంది అది చెప్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి అన్నారు పాస్టర్ గారు అని. అప్పుడు నేను వెళ్ళి కూడా అక్కడ ఎన్ని వదిలినాయి అన్నా, 1,20,000 వదిలింది అన్నాను. పాస్టర్ గారికి కాணிక సరిగిస్తున్నావు అని. ఏంటి అటు పాస్టర్ గారి వైపు చూస్తుంది, నా వైపు చూసేది. అక్కడ పాస్టర్ గారి వైపు చూస్తుంది, నా వైపు చూసేది. కాணிక నీ దేవునికి ఎంత ఇస్తున్నావు అని. ఎంత ఇస్తున్నాను రావట్లేదు, సౌండ్ రావట్లేదు. 1,20,000 ఖర్చు పెట్టమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవుడు చేయమన్న దానికి చేయి, నువ్వు దేవుడు చెప్పిన దానికి నువ్వు చేయి. అది చేయకుండా నేను యేసు ప్రభు బాప్తిస్మం తీసుకుని యోర్దాను తీసుకున్నాను, దేవుడు నా పట్ల కానీ అని నేను అక్కడ బాప్తిస్మం తీసి ఇక్కడ వడ్డీకి ఇస్తావా? ఏమండి అక్కడ నీ బాప్తిస్మం ఇక్కడికి వడ్డీకి ఇస్తావా? ఒకటే మాట చెప్పి తెలిసేసాను ఆమెకి. ఎన్ని లక్షలు ఇచ్చావు? 9 లక్షలు ఇచ్చాను. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం వచ్చి 2 సంవత్సరాలు బ్రేక్ అయింది. ఇంకా నువ్వు అలాగనే ఉండు. ఇంకా 4 సంవత్సరాల దాకా ఈ 9కి ఇంకా 9 18 లక్షలు నువ్వు ఖర్చు పెట్టిన రూపాయి బిళ్ళ నీకు రాదుపో అన్న నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా అంది మోకాన్ని. నువ్వు ఎట్లన్నా నాకు సంబంధం లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఉన్న ప్లేస్లలో నువ్వు బాగు అవ్వో, విశ్వాసం కలిగి ఉండు. పక్కన నుంచి నేను ఈ మాట చెప్పిన తర్వాత మరొక పాస్టర్ గారు ఉన్నారు. మరొక పాస్టర్ గారు ఉండి ఆయన అన్నాడు, అమ్మా అంటే ఆయనకి నాకు గిట్టదులే, ఆ పాస్టర్ గారికి ఆయనకి నాకు, ఇట్రమ్మా ఏంది నీ సమస్య? 9 లక్షలు రావాలా? ఇట్రా ప్రార్థన చేస్తా, 9 రోజుల్లో నీకు వచ్చింది అన్నాడు. 9 రోజుల్లో నీకు వస్తాయి, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాడు. ఇప్పటికీ ఆయన ప్రార్థన చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. మళ్ళీ మొన్నేళ్ళు కలిశాను. కలిసినప్పుడు మళ్ళీ పాస్టర్ మీటింగ్ ఎక్కడ పడింది. పడితే మా వచ్చింది. ఏంటి పాస్టర్ గారు, ఏంది నీ నోటి నుంచి పలికి అవి ఇంకా రాలేదు? నా నోటి నుంచి వచ్చే మాటలు అవి నాయి కావు, దేవుడిది. హల్లెలూయా. ఆయన ఎన్ని రోజుల్లో వస్తాయని చెప్పాడు? 9 రోజుల్లో వస్తాయని. నేనేం చెప్పాను? ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా 9 లక్షలు ఖర్చు పెట్టినా నీకు రాదన్నా. ఎందుకో తెలుసా? నీ మనస్సు ముందు మార్చుకో. హల్లెలూయా. నువ్వు మనస్సు మార్చుకో. మొబ్బు తొలగిపోయినట్టుగా నీ సమస్య తొలగిపోద్ది. హల్లెలూయా. మొన్న ఎడేస్తామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఒకటి ఉంటుంది, మనుషులు మాట్లాడేది మరి ఒకటి ఉంటుంది. హల్లెలూయా. మా తల్లి యూట్యూబ్లో చూస్తుంది, నవ్వుద్దేమో. హల్లెలూయా. ఎప్పుడైనా ఆన్ చేసి చూస్తుంది. ఆమె వినాలనే ఇప్పటికీ ఆమెకి రాలేదు కాబట్టి ఈ సాక్ష్యం వచ్చింది ఆమెకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనము ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో చేర్చబడినప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? నష్టముగా ఎంచుకున్నారు కాబట్టి ఈరోజు వారిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం వారిని ధ్యానం చేస్తూ ఉన్నాం. వారిని మనం ధ్యానం చేస్తున్నాం. నువ్వు నష్టముగా ఎప్పుడైతే ఎంచుకుంటావో దేవుడు వాటిని ఇష్టముగా నీకు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఎప్పుడు? క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. మరొక విషయం చూడండి. ఇప్పుడు మనం చదివిన ఆ కీర్తన గ్రంథములో ఇప్పుడు మనం చదివిన కీర్తనలో 138 చదివాం కదా. 139లో ఒక మాట ఉంటుంది, 12వ వచనం. చీకటి అయినను
నీకు చీకటి కాకపోవును, నీకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. ఈ మాట కూడా అదే మనం ఇందాక చదివాము యెషయా గ్రంథములో 58వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. అక్కడ ఏమని ఉందండి? నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశించునని ఆ యెషయా గ్రంథంలో కూడా ఉంది. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారములో నీకు మధ్యాహ్నం వలె ఉందును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన పక్షంగా ఉన్నవాడు. ఆయన శక్తివంతుడైన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడైన, ఆశ్చర్యకరుడైన దేవుడైన. అయితే మన ఆలోచన మార్చుకోవాలి, మన ఆలోచనలను మార్చుకోవాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, మనము రక్షణ పొందిన మనము, ప్రభుని గురించి తెలుసుకున్న మనము ఆలస్యము చేసేవారిగా మనము ఉండకూడదు. ఆయనలో ఎంతగా మనము పరిగెత్తుతామో, ఎంతగా మనం ఆయనలో పరిగెత్తుతామో అంత ఆశీర్వాదాలు వస్తాయండి. అది ఆయనలో మాత్రమే మనం పరిగెత్తగలిగేది. ఆయన మనలను నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసే దేవుడు? నడిపించే దేవుడు, మనలను బలపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము నడిపింపబడేటప్పుడు మనం ఆయనలో నడిపింపబడిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన సందర్భం ఏమంటున్నాడు దేవుడు మనకు? ఆయన నిత్యమును నడిపించే దేవుడు. ఎప్పుడు నడిపిస్తాడు? క్షామకాలమున ఆయన మనలను తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన తృప్తిపరిచే దేవుడు మనకు. కనుక మీరు ఎక్కువగా చింతించవద్దు, ఆలోచిస్తే రోగాలు వస్తాయి. నేను చెప్తా ఉంటే మీరు ఆలోచించవద్దు, లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి మీ బాడీలోకి. మీరు ఏం చేయకూడదు. మీరు చేయగలిగిన పని దేవునిలో ఎలా బలపరచబడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా జీవితం కొనసాగించాలి. ఇటువంటి ఇప్పుడు చూసాం కదా అపోస్తల కార్యములో, ఆ అపోస్తల కార్యంలో చూసాం కదా అద్భుతాలు. వాళ్ళు ఆ పేతురు వాక్యాన్ని బోధించిన అందులో చేర్చబడిన ఈ 3000 మంది వారిలో ఉన్న లక్షణాలు వారిలో ఉన్న లక్షణాలను మనము ధ్యానించాము కూడా. వాళ్ళు దేని గురించి ఆలోచించాలి, ఏ విషయముల గురించి కూడా వాళ్ళు ఆలోచించాల. మనం అలాగున ఆయనలో బలపడుతూ వెళ్తుంటే మనం చేసే పని మనం చేస్తే ఆయన చేసే పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయన చేసే పని ఆయన చేస్తాడు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించుకోండి. బాధపడొద్దు, భయపడకూడదు. వాక్యానుసారంగా ఉందాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.